దమ్మున్న నాయకులు ఎవరు ఉన్నారంటే ప్రాంతీయ నాయకులే ఉన్నారు. ఒక మమతా బెనర్జీ, ఒక కేసీఆర్, ఒక కేజ్రీవాల్, ఒక స్టాలిన్ ఇట్లాంటి నాయకులు ఉన్నారు తప్ప రాహుల్ గాంధీ గారితో ఊదు కాలది, పీరి లేవది, కాంగ్రెస్ పార్టీతో ఏమి కూడా కాదు. అందుకే నేను అనేది, మీరు కాంగ్రెస్ కు మైనారిటీ సోదరులు పొరపాటున ఒక్క ఓటేసినా అది లాభమయ్యేది మళ్ళా बीजेपी అయితే తప్ప ఇంకోలకు కానే కాదు. केसीआर साहब जिन्होंने आपकी इतनी शानदार खिदमत की, जिन्होंने 204 यहाँ पे स्कूल बनाए टिमरिस के, 1,32,000 से ज्यादा हमारे माइनॉरिटी बच्चों को पढ़ाने की, उनकी तालीम अच्छा से अच्छा तालीम देने की कोशिश की. अगर आप हिम्मत अफजाई नहीं करेंगे इस समय तो किसकी आप मदद करेंगे? आप सोचिए. एक और बात भी मैं कहना चाहता हूं, आप सोचिए 1 मिनट के लिए, आज हिंदुस्तान में क्या माहौल है सोचिए. और पिछले 10 साल में जो अमन, जो भाईचारा, जो एक खुशहाली तेलंगाना में जो हमें देखने को मिली केसीआर साहब की हुकूमत में, आज पूरे हिंदुस्तान में कहीं और है क्या? आप 1 मिनट के लिए सोचिए. अभी हमारे दीदी कह रहे थे कि बतुकम्मा के दरमियान अगर हिंदू बहन को एक साड़ी दिया गया तो रमजान के वक्त गरीब मुसलमान को तोहफा दिया गया, और हमारे गरीब ईसाई भाइयों को क्रिसमस के दरमियान आपको भी एक तोहफा दिया गया. ऐसी थी केसीआर की सरकार, जिन्होंने इंसान को इंसान की तरह देखा, मजहब के नाम पे अलग अलग करके देखने की कोशिश नहीं की, मजहब के नाम पे सियासत नहीं करे, मतं పేరు మీద రాజకీయం చేయలే కేసీఆర్, కులం పేరు మీద రాజకీయం చేయలే కేసీఆర్. అందుకే ఇలా 6 బీసీ సోదరులకు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక చేవెళ్ళ కాదు, చేవెళ్ళల కాసాని జ్ఞానేశ్వర్ గారు, సికింద్రాబాద్ లో తిగుళ్ళ పద్మారావు గౌడ్ గారు, భువనగిరిలో క్యామా మల్లేష్ గారు, అదే విధంగా జహీరాబాద్ లో గాలి అనిల్ కుమార్ గారు, నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అదే విధంగా ఆరో అభ్యర్థి ఎవరు, మన హైదరాబాద్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు. 6 బలహీన వర్గాల అభ్యర్థులకు ఇవాళ 17 మందిలో 5 ఎస్సీ ఎస్టీ సీట్లు పోతే 6 బలహీన వర్గాల అభ్యర్థులకు ఇవాళ అవకాశం ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.